వెల్కమ్ టు మీడియా టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోషల్ మీడియాలో దుష్ప్రచారం వద్దు, పవన్ కళ్యాణ్ హెచ్చరిక. పోస్టు చేసే ముందు నిజమో కాదో తెలుసుకోండి వ్యాఖ్య. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి కానీ ఆధారాలతో మాట్లాడండి అన్న పవన్ కళ్యాణ్. ప్రతి షేర్ పై ఆలోచించండి, యువతకు పవన్ కళ్యాణ్ సూచన. కాంగ్రెస్ అవినీతిపై రాజగోపాల్ వ్యాఖ్యలు నిజమేనన్న కేటీఆర్. తెలంగాణను కాంగ్రెస్ ఏఐసీసీకి ఏటీఎంగా మార్చిందన్న కేటీఆర్. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అవినీతిపై మాట్లాడుతున్నారని వెల్లడి. అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కేటీఆర్. రైతులపై భారం పడకుండా ఎరువుల ధరలు నియంత్రించామన్న మోదీ. 3,000 యూరియా బస్తా రైతులకు 300కే అందిస్తున్నామన్న మోదీ. 5,000 డీఏపీ బస్తా 1,350 రూపాయలకే అందిస్తున్నామని వెల్లడి. రైతుల సంక్షేమమే దేశ ఆర్థిక పురోగతికి కీలకమని వ్యాఖ్య. స్వర్ణాంధ్ర 2047 కోసం 10 సూత్రాల ప్రణాళిక రూపొందించామన్న చంద్రబాబు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచమన్న చంద్రబాబు హామీ. పరిశ్రమల పెట్టుబడులతోనే ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ ప్లాన్. కృష్ణా జలాలపై ఏపీ మరోసారి కుట్ర చేస్తోందన్న శ్రీనివాస్ గౌడ్. తెలంగాణకు 30 టీఎంసీలే ఇవ్వాలన్న ఏపీ లేఖపై ఫైర్. తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి. నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తోందన్న శ్రీనివాస్ గౌడ్. విజయవాడలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ కోసం 10 సూత్రాల ప్రణాళికను ప్రకటించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యమని సీఎం తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రకటించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో భారీగా అవకాశాలు సృష్టిస్తామని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధికి అనుసంధానం చేస్తామని తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచనమే నేను సంకల్పం. మనం ఏ పని చేసినా దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం పనిచేయాలి. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే. ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిసి అది దేశ సంకల్పం అవుతుంది. అందరం ఒక కొత్త స్వప్నాన్ని సాకారం చేయాలి. అది వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047. 80 ఏళ్ల క్రితం మనం స్వేచ్ఛను సాధించుకున్నాం. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని జయిద్దాం. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ 2 లక్ష్యాలు వేరు కాదు. వికసిత్ భారత్కు బలమైన రాష్ట్రం, స్వర్ణాంధ్రకు బలమైన దేశం కావాలి. అందుకే దేశం కోసం మనం చేసే ప్రతి పని స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక భాగం. స్వర్ణాంధ్ర కోసం మనం చేసే ప్రతి పని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక భాగం. అంతా కలిసి ఐక్యంగా, బాధ్యతగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. వికసిత్ భారత్ను సాకారం చేద్దాం. దీనికోసం 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దృఢమైన సంకల్పం తీసుకుందాం. ఎన్నో సవాళ్లు దాటి వచ్చాం. స్వతంత్ర భారతదేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. రాష్ట్రం కూడా ఎన్నో ఒడుకుదొడుకులు చూసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం మనకు గుర్తింపు తెచ్చింది. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నవంబర్ 1వ తారీఖున
హైదరాబాద్ రాజధానిగా తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 2014లో మరోసారి రాష్ట్ర విభజన జరిగింది. ప్రతిసారి సవాళ్లు, సంక్షోభాలు మారుతూ వచ్చాయి. కానీ ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్టుదలే గెలిచింది. 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. విభజన కష్టాలు అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపించేందుకు ప్రయత్నించాం. 2019 సోషల్ మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేసి దుష్ప్రచారాలు చేయవద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో, ప్రభుత్వ విధానాలను విమర్శించడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు అది నిజమా కాదా అనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలని సూచించారు. చేతిలో ఉన్నది కేవలం ఫోన్ మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, అందుకే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువత సోషల్ మీడియాలను మంచి విషయాల కోసం ఉపయోగించాలని సూచించారు. సమాజంలో అపోహలు, ఉద్రిక్తతలు పెంచే సమాచారాన్ని నిర్ధారణ లేకుండా ప్రచారం చేయవద్దని కోరారు. ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. ప్రతి తరం తన కాలానికి ఒక బాధ్యతను మోస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ వంటి యువకుల స్ఫూర్తితోటి ఆ రోజున దేశం కోసం త్యాగాలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాలు దేశ నిర్మాణానికి పునాదులు వేశాయి. ఇప్పుడు ఆ జాతీయ నిర్మాణపు జ్యోతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మన యువతది. మీరు ఈ దేశపు యువతది. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి, కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను, కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, హింసకి దారి తీయడం కానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదని ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని ఉద్యమాలు చేశాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి 5 నుంచి 6 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం వందల నిబంధనలు పెడుతోందని విమర్శించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను రాహుల్ గాంధీ ఏఐసీసీకి ఏటీఎంగా మార్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో ఉందా సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెబుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు వచ్చిన ప్రతిసారి రాష్ట్రం ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీకి కూడా చెబుతున్నారని, మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. एआईसीसी के लिए वो भी सुन रहे हैं, वो भी देख रहे हैं, क्योंकि उनके खुद के पार्टी के लेजिस्लेटर आज खुल के बयान दे रहे हैं कि तेलंगाना में करप्शन किस लेवल पे है. और मैं उम्मीद करता हूं कि मोदी जी भी सुन रहे हैं, क्योंकि मोदी जी जब भी आते हैं तेलंगाना तो बार बार कहते हैं कि एआईसीसी का एटीएम बन गया तेलंगाना, पर कुछ कार्रवाई तो नहीं होता. फिर बाद में जब एक मंत्री पे ईडी रेड होता है यहाँ पे, फिर ईडी उसके बाद कुछ नहीं करता है. तो उम्मीद करता हूं कि जो लोग दिल्ली में बैठे हैं उन तक यहाँ के कांग्रेस लेजिस्लेटर राजगोपाल रेड्डी की आवाज पहुंच रही है, और किस कदर करप्शन तेलंगाना में आज भरपूर है, किस कदर आज लाखों करोड़ रुपया हड़पा जा रहा है रेवंत रेड्डी और उसके कैबिनेट के जरिए. इसके बारे में कुछ तहकीकात और इसके बारे में कोई जांच भी हो, उम्मीद करता हूँ. थैंक यू. के जो विद्यार्थी हैं उन्होंने साफ साफ ये बता दिया, हिंदुस्तान के जितने भी हमारे बड़े नेता हैं, कि जब लोकतंत्र में किसी की बेइज्जती की जाती है तो देश का युवा जो है जरूर रिएक्ट करेगा, और अपने स्वाभिमान पे अगर कोई कुछ अटैक करेगा देश की युवा जरूर रिएक्ट करेगा. मैं सैल्यूट करता हूं नलसा की यूथ को, जिन्होंने एक स्टैंड लिया आज, और जिसकी वजह से आज देश के सर्वोन्नत सुप्रीम कोर्ट ऑफ इंडिया के चीफ जस्टिस को भी मैं धन्यवाद देता हूं, क्योंकि उन्होंने भी आगे आके कहा कि भाई ये तो मेरे और विद्यार्थियों के छात्रों के बीच में है. तो मैं उनको भी धन्यवाद देता हूं. एंड आई होप एंड आई प्रे दैट दिस इंसिडेंट विल नेवर बी रिपीटेड. This incident of overreach will never be seen again in India, and I do hope and pray that
the voice of the oppressed, the voice of the people of India continues to rise and continues to echo stronger in days to come. On this Independence Day, I wish all the youngsters of India, all the people who've been fighting against the oppression in this country, a happy Independence Day, and I hope and pray that the ideals for which this fight was fought will be achieved in days to come. Thank you. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినా భారత రైతులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ రైతులకు కీలక హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. 3,000 విలువైన యూరియా బస్తాకు కేవలం 300 రూపాయలకే అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా 5,000 విలువైన డీఏపీ బస్తాను 1,350 రూపాయలకి అందిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. రైతుల ఆదాయం, వ్యవసాయ ఉత్పాదకత పెంచేందుకు పలు చర్యలు చేపడుతోందని తెలిపారు. మరోవైపు వరదలు, కొండ చర్యల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు. విపత్తుల సమయంలో బాధిత ప్రాంతాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. आज दुनिया में बाजार 5,000 पहुंच चुका है, लेकिन मेरे देश के किसानों को दिक्कत ना हो इसलिए 1,350 रुपए में आज भी डीएपी देने का काम हम कर रहे हैं। मेरे प्यारे देशवासियों, एक समय था जब मैं आत्मनिर्भरता की बात कर रहा था तो कुछ मेरे प्यारे देशवासियों, पिछले दिनों देश के कुछ हिस्सों में बाढ़ का प्रकोप रहा, भूस्खलन का प्रकोप रहा, अनेक परिवार प्रभावित हुए। उनके दुख दर्द को हम भली भांति अनुभव करते हैं। पीड़ित परिवारों को मैं विश्वास दिलाता हूं कि हम और पूरा देश उनके साथ खड़े हैं। मेरे प्यारे देशवासियों, कोई भी राष्ट्र तब महान बनता है, तब अपनी सिद्धियों को प्राप्त करता है, जब अपने सपनों, अपने संकल्पों और अपने सामर्थ्य के दम पर आगे बढ़ता है। मेरे देशवासियों, अब छोटे सपनों से चलने वाला नहीं, हमें बड़े सपने, क्योंकि बड़े सपने हमारी सोच को भी विस्तार देते हैं, हमारी सोच की क्षितिज को विस्तृत करते हैं। हमारे संकल्प दृढ़ होने चाहिए। जब संकल्प दृढ़ होता है तो कठिनाइयों से, आपदाओं के बीच से रास्ते निकालने का सामर्थ्य अपने आप उभर करके आता है। జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అహింసా దీక్షలు, ప్రజా పోరాటాల ద్వారానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందుగానే జైలు నుంచి బయటకు వచ్చి జాతీయ జెండాను ఎగరవేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. పలాస్ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు మరోసారి సేవ చేసే అవకాశం రావాలని కోరుకున్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కార్యకర్తల రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరిస్తోందని అప్పలరాజు ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని విమర్శించారు. భారతదేశాన్ని బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విడిపించి స్వాతంత్ర దేశంగా ఈ పర్టికులర్ తేదీన భారతదేశం స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించడం, ఆ గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా
ఆ స్వాతంత్ర పోరాటాలను గుర్తు చేసుకొని ఆ నాయకుల స్ఫూర్తిని ఆ నాయకుల త్యాగాలను గుర్తు చేసుకొని మనందరూ కూడా స్ఫూర్తి పొంది ముందుకెళ్ళేటటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం. ఈసారి భారత స్వాతంత్ర 80వ దినోత్సవం సందర్భంగా కొన్ని ప్రత్యేకతలు వ్యక్తిగతంగా నేనైతే అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇది ఈ సంవత్సరం నేను అబ్జర్వ్ చేసినటువంటి మాటల్ని నేను మాట్లాడదలుచుకున్నాను. మనం పరిశీలిస్తే స్వాతంత్ర స్ఫూర్తి, మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రధానమైనటువంటి కారణం అహింస, మరి అలాగనే దీక్షలు, పోరాట దీక్షలు, నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు మొదలుగు అహింసాయుతమైనటువంటి పందాలు సాగినటువంటి దీక్షల వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది. మనందరికీ కూడా తెలుసు. దీనికి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప బాటను చూపించడమే కాకుండా ప్రపంచానికి ఆ దిశగా ముందుకు నడిపించినటువంటి సందర్భం కూడా చూసాము. మరి ఈ సంవత్సరం ఈ నిరసన కార్యక్రమాల ద్వారా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అరవింద్ బలుపెక్కి అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. జర్నలిస్టులు కేటీఆర్, హరీష్ రావుపై ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవింద్ను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన ఎర్రోల శ్రీనివాస్ తాము కూడా అదే స్థాయిలో మాట్లాడగలవని, కానీ తమకు అలాంటి సంస్కారం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చని, అయితే వ్యక్తిగతంగా దూషించే విధానం సరికాదని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం వల్ల రాజకీయాలపై యువతలో ఆసక్తి తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. జర్నలిస్టులను గౌరవించాలని, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు. తెలిసి ఈ రోజుల్లో దొరలు ఎవరు అట్లా మాట్లాడతలేరు, వాళ్ళు కామన్ అయిపోయినారు. ఈయనకు 100 రేట్లు ఉంది ఆ బలుపు, 100 రేట్లు. బిడ్డ నీ కొవ్వు నువ్వు డైట్ చేస్తావేమో, డైట్ లేకుండానే నీ కొవ్వు కరిగిస్తాం, గుర్తుపెట్టుకో. నీ డైట్ అవసరం లేదు, డైట్ లేకుండా నీ కొవ్వు కరిగే రోజు వస్తుంది. ఏం మాటలు అది, ఏం అహంకారం, కొవ్వెక్కి బలుపు అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడదాం. మాకు తిట్టరాదా? ఏం రా అరవింద్, బేవకూబ్, యూజ్లెస్ ఫెలో, అరేయ్ ఒరేయ్ అయ్యా గియ్యా మాట్లాడరాకనా మాకు? మిస్టర్ అరవింద్, నువ్వు ఏ గడ్డ మీద పుట్టినవో మేము అదే గడ్డ మీద పుట్టినావు. పార్లమెంట్ మెంబరు, నువ్వు వార్డు మెంబర్ కాడ అధ్వానం మాట్లాడుతున్నావు. ఏం సంస్కారం అనేది? ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఒక 20 ఏళ్ళ కింద ఇట్లా లేదు. ఇట్లాంటి చిల్లరగాళ్ళు అందరూ వచ్చినాక రాజకీయాలు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడన్నా కొత్తోడు రావాలంటే భయపడుతుండ్రు, ఎందుకంటే ఈ చిల్లర మాట్లాడుతుండ్రు. మాటలన్నీ చిల్లర అయిపోయినాయి, చేతలు లేదు. పసుబోర్డు తెస్తా అని చెప్పినావు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వంలో ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాత బస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద లక్షలాది మందితో సామూహికంగా వందే మాతరం గీతాలాపన నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఎంఐఎం నేతలు అడ్డుకోగలరా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. వందే మాతరం గీతాన్ని అవమానిస్తే చట్ట ప్రకారం 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుందని తెలిపారు. దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీజేపీని మతతత్వ పార్టీగా విమర్శించడం సరికాదన్నారు. చట్ట ప్రకారం తాము వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులపై కూడా బండి సంజయ్ ప్రశ్నలు సంధించారు. రేషన్ కార్డులపై సీఎం, మంత్రుల ఫోటోలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. పర్మిషన్ తీసుకునే రావాలి అని చెప్పించి ఎప్పుడైతే మీరు వాగిరో, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చిరో, ఆ రోజు అన్నింటినీ అడ్డుకొని ఇవాళ మేము చార్మినార్ దగ్గర వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా బహిరంగ సభ నిర్వహించినాం. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, మీరు కనుక వందే మాత్రాన్ని అడ్డగిస్తే, వందే మాత్ర గీతాన్ని ఒప్పుకోకుంటే, పార్లమెంట్ చేసే చట్టాన్ని అతిక్రమిస్తామంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మంది కార్యకర్తలను చార్మినార్ తీసుకొచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా సామూహికంగా వందే మాత్ర గీతాన్ని ఆలపించే కార్యక్రమాన్ని నేనే నిర్వహిస్తా. మీకు దమ్ముంటే అడ్డుకోండి. మేము
సామూహికంగా లక్షలాది మంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సామూహికంగా వందే మాతర గీతం ఆలపిస్తుంటే మీ చెవులలో దూదులు పెట్టుకున్నా కూడా మీకు వినిపించే విధంగా మేము కార్యక్రమం నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీ కానీ మీరు కానీ ఎట్లా అడ్డుకుంటారో మేము కూడా వస్తాం. నేను సవాల్ చేస్తున్నా, అడ్డుకునే దమ్ముంటే మీరు అడ్డుకోండి. ధైర్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుంటాం, కాసేపు జెండా పట్టుకుంటాం, త్రివర్ణ పతాక జెండా పట్టుకుంటాం, వందే మాతర జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీగా బ్యాంక్ లింకేజీ రుణాలను అందించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. మొత్తం 765 మహిళా స్వయం సహాయక సంఘాలకు 72,50,00,000 బ్యాంక్ లింకేజీ రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. అదే కార్యక్రమంలో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద కుటుంబానికి ప్రధాన ఆర్థిక ఆధారమైన వ్యక్తిని కోల్పోయిన 1318 నిరుపేద కుటుంబాలకు 2,39,00,000 ఆర్థిక సహాయం అందించారు. మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. ద్వారా 73,416 మందికి 12,14,846 టెస్టులు చేయడం జరిగింది. మహిళా సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు తొలిమెట్టు అనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం వాటి బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. చిన్నారులకు పౌష్టికారం, పూర్వ ప్రాథమిక విద్యతో పాటు గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న 95 అంగన్వాడీ టీచర్లు, 329 ఆయాల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 8,118 మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో MGNREGS నిధుల కింద 25 అంగన్వాడీ భవనాలు మంజూరు చేయడం జరిగినది. మిషన్ వాత్సల్య పథకం ద్వారా జిల్లాలోని బాలికల సంరక్షణ కోసం 171 గ్రామాలలో బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహిస్తూ స్పాన్సర్షిప్ పథకం ద్వారా 71 మంది పిల్లలకు ప్రతి నెల 4,000 రూపాయలు అందిస్తున్నాం. జిల్లాలోని దివ్యాంగులకు 14 మందికి స్కూటీలు, 7గురికి ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు పంపిణీ చేశాం. గ్రామీణ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపించారు. గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన ఆరోపణలపై దృష్టి మళ్లించేందుకే మెగా డిఎస్సీ నియామక ప్రక్రియపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. గ్రూప్ 1లో ఒక్కో అభ్యర్థికి 5 కోట్ల వరకు లంచం తీసుకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి ఆధారాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం 16,700 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చేపట్టిన మెగా డిఎస్సీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించిందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. మూల్యాంకనంలో తప్పు చేసి అయిన వాళ్ళకి కట్టబెట్టారు. ఏ విధంగా అవినీతి జరిగిందో వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో నిర్దిష్టంగా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. అది కప్పిపుచ్చుకోవడం కోసం ఎక్కడో ఏదో జరిగిందని దొంగతనం చేసి పారిపోతే ఎవరినో చూపించి దొంగ అని పారిపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి విధానాలు ఉన్నాయనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా మేల్కోవాలి. ఇలాంటి దుర్మార్గుల పరిపాలన ఉన్నంత కాలం కూడా ఏ విధంగా నిర్వర్తించారో, ఏ విధంగా ప్రజల గొంతు నొక్కారో ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడికి వెళ్ళినా అరాచకం, ఆటవిక విధానం. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాల్సిన అత్యంత ఉన్నతమైన ఉద్యోగాలలో నియామకం చేయాల్సిన అధికారులను కేవలం రిక్షా దుక్కుండే వాళ్ళతో, ఎలక్ట్రీషియన్లతో, సెక్యూరిటీ గార్డుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తును పెట్టడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. 3 మాటలు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మూల్యాంకనం చేసిన మీరు ఈరోజు డిఎస్సీ పైన, లోకేష్ గారి పైన మాట్లాడుతున్నారు. సరే, ఎన్ని ఎక్కడ మాట్లాడాలి? అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీకి రాడు. కౌన్సిల్ సభ్యులు మాత్రం మమ్మంటాడు. గ్రూప్ 1లో డబ్బులు చేతులు మారినాయి, ట్యాంపరింగ్ జరిగినది స్పష్టంగా తెలుస్తోంది. డిఎస్సీలో 3.5 లక్షల మంది పరీక్షలు రాసినారు. 3.5 లక్షల మందిలో ఒక్కనికి ఒకరు డబ్బు ఇచ్చిండు అక్కడ బయటకు వచ్చిందా? విజయవాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులను వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన విద్యా సంస్కరణల కారణంగా 1.10 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుందని చెప్పారు.
విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మనందరి కళ. గడిచిన 2 ఏళ్లు నేను గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మీ అందరి అన్నగారు, నా ఒక్కరికే తాతగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసీయ నందమూరి తారక రామారావు గారు నడియాడిన జిల్లా వేడుకల్లో పాల్గొంటాం నాకు ప్రజలిచ్చిన గొప్ప వరం. నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు నేను ప్రజలందరికీ ఒకే హామీ ఇచ్చా. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఆనాడు చెప్తాం జరిగింది. 2 ఏళ్లు డిపార్ట్మెంట్లో ఉన్న వారందరూ అహర్నిశలు కష్టపడ్డారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారుగా 1,10,000 మంది విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చేరటం జరిగింది. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం దేశభక్తి నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మారబోగింది. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల హక్కులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తామని తెలంగాణ రక్షణ సేన ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ నీటిపై ఆంధ్రప్రదేశ్ మరోసారి కుట్రలు ప్రారంభించిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు కేవలం 30 టీఎంసీల నీరు మాత్రమే ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాశారని ఆయన తెలిపారు. తెలంగాణకు ఎంత నీరు ఇవ్వాలో నిర్ణయించే అధికారం ఏపీ ఈఎన్సీకి లేదని విమర్శించారు. అదే రోజున తెలంగాణ ఈఎన్సీ కూడా కేఆర్ఎంబీకి లేఖ రాసిందని, తెలంగాణకు ఉన్న రిజర్వాయర్లను సరిగా ఉపయోగించుకోవాలని కోరారు. ఏదుల, నార్లాపూల్ రిజర్వాయర్లు లేవా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధించిన నీటి హక్కుల విషయంలో గతంలో లేని వివాదాలు ఇప్పుడు ఎందుకు తెరపైకి వస్తున్నాయని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం చేతగానితనం వల్లే ఏపీ ఒత్తిడికి లోనవుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. 30.85 టీఎంసీలు అంటే ఒక 30% మాత్రమే తెలంగాణకు నీళ్ళు ఇవ్వండి, మేము మిగతా నీళ్ళు మేము తీసుకుపోతాం అంటే 146 టీఎంసీలు 146 టీఎంసీలు మేము తీసుకెళ్తాము, 30 టీఎంసీలు తెలంగాణ వాళ్ళకి ఇచ్చేయండి అని. ఆయన ఎవడు తెలంగాణ గురించి రావడానికి నీకెవడు అధికారం ఇచ్చిండు? 100% కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి నువ్వు కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ వరకు 80-90% పెన్నా బేసిన్ తీసుకుపోతారు. కృష్ణా రివర్ నుంచి నీళ్లు పెన్నా బేసిన్ నీళ్ళు తీసుకుపోతున్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా 10,000 క్యూసెక్కులు అని చెప్పి 30,000 క్యూసెక్కులు తీసుకెళ్ళి అక్కడ నింపుకుంటున్నారు ఆ ప్రాంతంలో. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నట్ల? తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నట్ల? ఏ ధైర్యంతోన ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ లెటర్ రాస్తాడు? ఈ లెటర్ ఎంత ధైర్యమైన, ఎన్ని గుండెలుంటే ఈ తెలంగాణకు నీళ్లు అవసరం లేదు, వాళ్ళకు రిజర్వాయర్లు లేవు, నీటి అవసరాలు వాళ్ళకి లేవు, మాకున్నాయి అంటే మీరే మనుషులా? ఈయన 12 తారీఖు రాసిన లెటరు. ఇక ఈయన ఘనత చూడు, ఆయన మన ఇక్కడ ఈఎన్సీ. సరే, ఆయన ఆంధ్ర ఈఎన్సీ ఆంధ్ర ప్రయోజనాల గురించి
గతంలో ఆదిత్యనాథ్ దాస్ ఎట్లయితే పాటుపడ్డాడో ఆంధ్ర నీళ్ళు కావాలని తెలంగాణకి ఎట్లయితే బొందబెట్టిండో సేమ్ ఆ ఈఎన్సీ కూడా తీసుకుంటాడు అనుకుందాం. మరి ఇక్కడ ఈఎన్సీ ఏం బిగినట్లా? ఈయన ఎవరు? ఈ ఈఎన్సీ మేము అనుకున్నాం ఇక్కడ వచ్చి స్థిరపడ్డాడు, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటుందని. మూలాలు అక్కడే ఉన్నాయి కదా. ఈయన ఏం రాస్తాడు లెటరు? మాకు రిజర్వాయర్ లేవు, సేమ్ డేట్ వల్ల 12 తారీఖు డేట్. ఈయన 12కి ఆయన ఇద్దరు పదురుకొని. ఎందుకు పదురుకొని అంటే వీళ్ళిద్దరికి ఓటు బాసు 10 సంవత్సరాలు ఇరిగేషన్ ఆంధ్ర సెక్రటరీగా ఉంటూ చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఇక ఇక్కడ మా ప్రభుత్వమే వచ్చిందని చెప్పి ఇక్కడ వచ్చి తెలంగాణ నీటిపారుదల శాఖకు ఆయన ముఖ్య సలహాదారుడు. ఈయన పాత బాసులు అక్కడ ఉండి రాసిన లెటర్ వీళ్ళకి రాయమని చెప్పిండు. ఇక ఈఎన్సీ గారు తెలంగాణ ఈఎన్సీ రాయవా, ఆడకు రాపించినా నువ్వు లెటర్ రాయి. ఈయన లెటర్ రాస్తాడు, ఈయన లెటర్ రాస్తాడు. ఈయన లెటర్లో చాలా ఘనకార్యం ఉంది. చివరికి అర్థమైందంటే మాకు రిజర్వాయర్లు లేవు, శ్రీశైలం నాగార్జున సాగర్ మాత్రమే రిజర్వాయర్లు, మాకు జాయింట్గా రిజర్వాయర్లు, తాగునీటి అవసరాల గురించి మేము నీళ్ళల్లో పెట్టుకుంటామని. ఎంత దౌర్భాగ్యం చూడు. మరి ఇక్కడ నార్లాపూర్ రిజర్వాయరు, ఏదుల రిజర్వాయరు, ఒట్టెం రిజర్వాయరు, ఉదండపూర్ రిజర్వాయరు, కర్వీల రిజర్వాయరు, ఇవి రిజర్వాయర్లు కావా? ఒక ఉదండపూర్ ఒక్కటి. సోషల్ మీడియాలో దుష్ప్రచారం వద్దు, పవన్ కళ్యాణ్ హెచ్చరిక. పోస్టు చేసే ముందు నిజమో కాదో తెలుసుకోండి వ్యాఖ్య. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి కానీ ఆధారాలతో మాట్లాడండి అన్న పవన్ కళ్యాణ్. ప్రతి షేర్ పై ఆలోచించండి, యువతకు పవన్ కళ్యాణ్ సూచన. కాంగ్రెస్ అవినీతిపై రాజగోపాల్ వ్యాఖ్యలు నిజమేనన్న కేటీఆర్. తెలంగాణను కాంగ్రెస్ ఏఐసీసీకి ఏటీఎం గా మార్చిందన్న కేటీఆర్. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అవినీతిపై మాట్లాడుతున్నారని వెల్లడి. అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కేటీఆర్. రైతులపై భారం పడకుండా ఎరువుల ధరలు నియంత్రించామన్న మోదీ. 3000 యూరియా బస్తా రైతులకు 300కే అందిస్తున్నామన్న మోదీ. 5000 డీఏపీ బస్తా 1350 రూపాయలకే అందిస్తున్నామని వెల్లడి. రైతుల సంక్షేమమే దేశ ఆర్థిక పురోగతికి కీలకమని వ్యాఖ్య. స్వర్ణాంధ్ర 2047 కోసం 10 సూత్రాల ప్రణాళిక రూపొందించామన్న చంద్రబాబు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచమన్న చంద్రబాబు హామీ. పరిశ్రమల పెట్టుబడులతోనే ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ ప్లాన్. కృష్ణా జలాలపై ఏపీ మరోసారి కుట్ర చేస్తోందన్న శ్రీనివాస్ గౌడ్. తెలంగాణకు 30 టీఎంసీలే ఇవ్వాలన్న ఏపీ లేఖపై ఫైర్. తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి. నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తోందన్న శ్రీనివాస్ గౌడ్.